దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభ, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, ఎక్కడ వాక్కు వెళ్ళడవద్దు అక్కడ వెలుగు పుట్టిద్దని సెలవిచ్చిన రీతిగా మీ ప్రజల్లో ఉన్న చీకటి వాక్కు ద్వారా పారద్రోలండి ప్రభు. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా వెలిగించండి తండ్రి. ఉదక స్నానం చేయించండి. ఎలా ఉన్నారో వాళ్ళు పరీక్షించుకునే కృప దయచేయమని, ఆత్మకార్యం జరిగించమని యేసయ్య మనుషునాం తండ్రి. ఆమె చాలా ప్రాముఖ్యమైన సందేశం, జీవితానికి సరిపోయే సందేశం ఇది. దయచేసి జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లారా, నాకు బాగా తెలుసు ఈ వచ్చెన్నమ్మ ఆదికాండమ్మ పేశాలు ఇదివేను. చక్కగా శ్రద్ధగా చిన్న బిడ్డ వలె మారి దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనే గ్రహింపు కలిగి వినాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుడు అబ్రహామును పిలిచారు. అబ్రహాం చాలా పెద్ద వయసు, ఏదో యవన వయసులో పిలవలేదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత అబ్రహాంను దేవుడు పిలిచారు. పిలిచి, ఒరే బాబు, చెప్పండి ప్రభు, నువ్వు గనక నేను చెప్పినట్లు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పింది చేసావు అనుకోరా, 7 రకాల ఆశీర్వాదాలు ఇస్తాను. ఓలమ్మో 7 ఇచ్చేస్తారు ప్రభు, 7 ఇస్తాను, చూసుకో కావాలంటే. ఫస్ట్ది నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని కూడా గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్నే ఆశీర్వాదంగా మార్చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను దూషించు వారిని శపించేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. బాబా ఏమండి బాబు, ఏం ఆఫర్ కొట్టాడండి అబ్రహాం గారు. కొట్టండి గట్టిగా. మామూలు ఆశీర్వాదం కాదు, మామూలు ఆఫర్ కాదు, బంపర్ ఆఫర్ వచ్చింది అబ్రహాంకి. 7 రకాలండి, ఒకటే ఎక్కువ. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు దేవుడు పిలిచారా, అబ్రహాంని శాపగ్రస్తుడిగా ఉన్నప్పుడు పిలిచారా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు ఇల్లు ఉందనుకో, 2 అంతస్తుల బిల్డింగ్, ఓనర్ అనుకో, నువ్వు నీకు ఒక ఇల్లు ఇస్తానంటే ఎలా ఉంటుంది? ఒరే ఆల్రెడీ ఇల్లు ఉంది కదరా. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు. ఎలా చెప్పగలరు అని అడిగితే, యెహోషువ గ్రంథం 24:2. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అదరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు విగ్రహారాధన వంశం, అబ్రహాం వంశం. విగ్రహాలు తయారు చేసేవాళ్ళంట. తండ్రితో పాటు కొడుకు కూడా సేమ్ అదే భక్తి, అదే వృత్తి. ఇప్పుడు బైబిల్ ప్రకారం దేవుడికి విగ్రహారాధన అంటే పరమ చిరాకు. విగ్రహారాధన చేస్తే ఆయనకి రగిలిపోద్ది. ఆయన సృష్టికర్త, ఆయన మాత్రమే పూజనీయులు, ఆయన మాత్రమే ఆరాధనకి అర్హులు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహారాధన చేస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? శపించి పారేస్తారు. నిర్గమకాండ 20 అధ్యాయం తర్వాత చూసుకోండి, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, పైన గాని కింద గాని నువ్వు ఏ రూపమైనా చేసుకున్నావా, నీతో పాటు 3 తరాలు 4 తరాలు శపించేస్తానన్నారు. శాపం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు, మహాదేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడు? శాపగ్రస్తుడుగా ఉన్నాడు. కాబట్టి శాపగ్రస్తుడైన అబ్రహాముతో ఏమంటారు తెలుసా? ఈ లోకంలో అధికారులు లేదా తెలిసిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, అరే నీకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇస్తా, కారు లేదు కాబట్టి నీ కారు ఇచ్చి నీకు సంతోషం ఇస్తా. అదే రీతిగా, అదే విధంగా దేవుడు కూడా అబ్రహాంతో ఏమంటున్నారంటే, నువ్వు శాపగ్రస్తుడుగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వేం చేయాలి తెలుసా? నేను నీకు ఆఫర్ ఇస్తున్నా, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయి, నేను చెప్పిన చోటికి, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని ప్రపంచానికి చూపిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్నే ఆశీర్వాదంగా మార్చేస్తా. 2 వేరండి. ఆశీర్వదించడం అంటే శాపాలు ఎరక్కొట్టి ఆశీర్వాదం ఇవ్వటం, ఇది అతనికి మాత్రమే వర్తిస్తుంది. ఆశీర్వాదంగా మారుస్తానంటే ఇతని ద్వారా అందరూ ఆశీర్వాదం పొందుకుంటారు.
ఇతని ద్వారా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీకు ఆశీర్వాదం ఇస్తా, అంతేకాదు ఇంకా తర్వాత ఏం చేస్తాను తెలుసా, నిన్నే ఆశీర్వాదంగా మార్చేస్తా. నీకు ఉద్యోగం ఇస్తా, ఇంకేం చేస్తాను తెలుసా, నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వే ఉద్యోగాలు ఇచ్చేలాగా చేస్తా నేను. చాలా ప్రాముఖ్యమైనది. 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాముకి. 7ట్లో నన్ను ఒకటి బాగా కదిలించింది ఏంటంటే, నిన్ను దూషించు వారిని శపిస్తా. ఇది అందదు, ఒక పట్టాన అస్సలు అందదండి ఎవరికి. ఆశీర్వాదంగా ఉంటాం అంటే దేవుడు కార్లు బంగళాలు అన్నీ ఇస్తారు, ఇంతవరకే. ఇటువంటి ఆశీర్వాదమే తప్ప ఇంకా వేరే తెలియదు ప్రపంచానికి. సేవకులకి తెలియదు, విశ్వాసులు తెలియదు. కొత్త ఆశీర్వాదం ఒకటి ఉంటుంది తెలుసా, ఒరే నిన్ను ఎవడైనా దూషించాడనుకో శపించేస్తా. మీకు అర్థమవుతుందా? నేను అనేది మీలాగా కాదు. మీరేం చేస్తారు, మిమ్మల్ని దూషిస్తే మీరు మొదలు పెడతారు శపించడం. నువ్వు నాశనం అయిపోతావు, సర్వర్ నాశనం అయిపోతావు, తాగిపోతాడు తిట్టినట్టు తిట్టేస్తావు నువ్వు. ఇంకా అంతే, మామూలుగా కాదు. నీకు బీపీ వచ్చి షుగర్ వచ్చి నువ్వు అరిసి నిన్ను తిట్టాడనుకో అన్యాయంగా, నువ్వే నష్టపోతావు. నీకే బీపీ వస్తుంది, నీకే షుగర్ వచ్చి ట్యాబ్లెట్లు పెంచుకొని డోసు పెంచమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాయి. ఇక్కడ మర్మం ఏంటో తెలుసా, అబ్రహాం దూషిస్తే అబ్రహాం ఏమండవు, ఆయన మాత్రం ఏరా మా అబ్బాయి జోలికి వచ్చేమంటాడు, నువ్వు శపించేసి పో నువ్వు శాపగ్రస్తురాలు అయిపో. అసలు ఇది ఒక ఆశీర్వాదం ఉంటుందని తెలియదు ప్రపంచానికి. ఇలాంటిది ఒక ఆశీర్వాదం. అబ్రహామును దూషిస్తే శాపం నాటం ఏంటంటే బాబు, నాకు అర్థం కాదు. బైబిల్ని ధ్యానించాలి. దేవుని సంగమా, 1వ కీర్తన చూడండి. దివారాత్రము దాన్ని చదువువాడు ధన్యుడు. బైబిల్ దిండి కింద పెట్టుకొని పడుకున్నవాడు ధన్యుడు, గుండెల మీద పెట్టుకున్నవాడు ధన్యుడు. చాలామంది బైబిల్ భలే పెట్టుకొని మేము బైబిల్ మా పక్కనే ఉంటుందని పడుకునేటప్పుడు మా గుండెల మీద ఉంటుంది. ఎందుకు? దెయ్యం వద్దని భయం. దెయ్యం నీకన్నా తెలియగలదు. అదే అది అంటది దెయ్యం, ఒరే బైబిల్ గుండెల మీద పెట్టుకున్నావు, దానికి నీ లోపల రావడానికి సంబంధం ఏంటిరే, పిచ్చి మొహం ఆడ. ఇదా నువ్వు నేర్చుకుంది భక్తి? కామెడీగా ఉంటుంది. బైబిల్ పక్కనే పెట్టుకుంటాను, బైబిల్ నెత్తి మీద పెట్టుకుంటాను, బైబిల్ హత్తుకుని పడుకుంటాను, ఎందుకైనా మంచిదని. అది భక్తి కాదు, భయం. భయం వేరు, భక్తి వేరు. ఇప్పుడు ధ్యానించాలి. ఇప్పుడు ధ్యానించండి స్లోగా. నువ్వే ప్రపంచాన్ని పోషిస్తున్నట్టు ఫీల్ అవ్వకుండా చక్కగా కూర్చొని, అబ్రహామా నిన్ను ఎవడన్నా దూషిస్తే నేను శపించేస్తాను. దూషిస్తే నువ్వు కూడా దూషించనొచ్చు. అరే నిన్న ఆడు అనవసరంగా తిట్టాడు, నువ్వు కూడా తిట్టు, లేకపోతే కొట్టరా వెళ్ళి కొట్టు, నీకు ఆఫర్ ఇస్తాను అనొచ్చు. కానీ దేవుడు ఏం ఆఫర్ ఇస్తున్నాడు తెలుసా, నిన్ను ఎవడైనా దూషించాడనుకో శపించేస్తాను. ఆఫ్టర్ ఆల్ బచ్చాగానే శాపగ్రస్తుడు నేను. ఇవన్నీ ఒకప్పుడే నువ్వు నాకు ఇష్టం, నిన్ను ఎవడన్నా అన్నాడు అనుకో శాపం వచ్చేస్తాను. నన్ను కొట్టక్కలేదు, నన్ను గిచ్చక్కర్లేదు, నీ దగ్గర రాక్కర్లేదు రా, దూరం నుంచి అబ్రహాం తేడాగాడు, శాపం వచ్చేస్తాను. ఇదేమా ఆఫర్ అయ్యా, ఎంత కృప, నాకు పిచ్చి పడేస్తుంది ప్రభువా. అరే నువ్వంటే నాకు ఇష్టం రా, అందుకే ఇలాంటి కొత్త ఆశీర్వాదం నీకు ఇస్తున్నా. నిన్ను దూషిస్తే శపించేస్తా. ఏంటండి బాబు, మనుషులండి, మనం తిట్టుకుంటాం, లేకపోతే అరుచుకుంటాం, దూషించుకుంటాం. కానీ అలా అబ్రహాం దగ్గర యాశాలు కుదరవు, ఎందుకంటే ఆయన తాలూకు కాబట్టి అస్సలు ఊరుకోరు. ఇప్పుడు దూషిస్తే కొడతే కాదు, ఇంటికి వెళ్ళి ఆయన వస్తువులు లాక్కుంటే కాదు, ఆయన వస్తువులు పాడు చేస్తే కాదంట, జస్ట్ నోటితో దూరం నుంచి ఒరే అబ్రహాం నువ్వు చెడిపోయినాడు, అయిపోయింది, శాపం వచ్చేస్తుంది. ఇంత కృప ఏంటి, ఇంత హై రేంజ్ ఏంటి, అసలు నాకు అర్థం కావట్లేదు. ధ్యానించాలి. ఎందుకు అంత హై రేంజ్ ఏంటి అసలు? ఏంటి అబ్రహాం ఏమైనా దిగొచ్చాడా? అబ్రహాం ఏమైనా పరలోకం నుంచి పుట్టే దిగొచ్చాడా? కాదు కదా. మళ్ళాంటోడే, మళ్ళాంటి బలహీనతలు ఉన్నాయి, మళ్ళాగా రక్త మాంసాలతో ఉన్నాడు అబ్రహాము, మళ్ళాగానే విగ్రహారం చేసి వచ్చాడు ఒకప్పుడు మళ్ళాగా. మరి ఎందుకు అబ్రహాము జోలికి వస్తే దేవుడు అంత యాక్షన్ తీసుకోవడం ఏంటి? ఇప్పటికీ మనలో చాలా మంది ఒక ఫీలింగ్ ఉంటుంది, మనల్ని ఎవడన్నా అనవసరంగా బాధ పెట్టాడుకో ఆడు ఖచ్చితంగా మామూలుగా ఆడు గ్యారంటీ, నేను చెప్తున్నా కదా, ఆడు మామూలుగా ఉన్నాడు, ఆడు దిక్కులించి చచ్చిపోతాడు, ఆడు నాశనం అయిపోతాడు, ఆడి పిల్లలు ఏమే ట్యాబ్లెట్ తీసుకురా బాబాయ్, ఈయన తిట్టి నాకు ఆయుసం వచ్చేట్టుంది. ఇంకొక అద్భుతం చెప్పనా, ఒక పెద్ద మెరాకిల్ చెప్పనా, నువ్వు తిట్టిన తర్వాతే ఆడు ఎదుగుతూ ఉంటాడు. ఆడు ఇది మరీ దారుణంగా ఉంటుంది. నువ్వు ఎవరినైతే చెప్పిస్తావో, ఎవడైతే నాశనం అయిపోవాలనుకున్నావు, ఆడికి 4 రోజుల తర్వాత నీకు ఫోన్ వస్తే ఆడికి ప్రమోషన్ వచ్చిందని, ఇంకా నీకు ఉంటుందండి చిన్న అబ్బాతుకు చేడా. తిట్టక ముందు మామూలుగా ఉన్నాడు, తిట్టిన తర్వాత కారు కొనుక్కున్నాడు ఏంటి రైడు, మామూలుగా ఉంటుంది నీ నోరు, అందులో మామూలుగా రెచ్చిపోతావా, నలుగురిని పిలిచి మరీ తిడతావాడిని. చిటికిలే చెప్తున్నాడు, మామూలుగా ఉండు, అంచెలంచెలుగా నాశనం అయిపోతాడు అనగానే 10 రోజులుగా ఆడే వచ్చి చెప్తాడు నలుగురిలో, ఎవడైతే నువ్వు అంటావు చూసావా, అరే అన్నా నువ్వు అన్నావే, ఆడు కారు కొనుక్కున్నాడు, ఎంజాయ్ చేస్తా.
ఇలాగే ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాదా? మీ ముందే మీ శత్రువులు అభివృద్ధి చెందుతూ ఉంటారు, మీ ముందే మీ శత్రువులు ఓవర్ యాక్షన్ పెరుగుతూ ఉంటుంది, మీ ముందే మిమ్మల్ని గాయం చేసిన వాళ్ళు ఆనందంతో ఆనందయాత్ర అని అంటారు, మీకు విషాదయాత్ర. ఇక్కడ అబ్రహాము చూస్తే అబ్రహాము లక్కీ డ్రాలో గెలిచాడు, అబ్రహాం జాక్పాట్ కొట్టాడు. దేవుడు అబ్రహాంకు ఒక స్పెషల్ వరం, స్పెషల్ కృప ఇచ్చేశారు. ఏంటి తెలుసా? నిన్ను ఎవడైనా బాధ పెట్టాడు అనుకో, నేను చూసుకుంటా. నేనేం నువ్వెందుకు నా చూసుకోవడం? బంగారం రా నువ్వు, నా బంగారం, నా ముద్దు బిడ్డవరా, నువ్వు వాళ్ళ మౌనంగా ఉండమ్మా, నేను చూసుకుంటా. ఇలాంటి సందర్భాలు అబ్రహాం జీవితంలో జరిగినాయా? అక్కడ వరకే, మాటల వరకే ఉందా? క్రియల్లో దేవుడు ఏమైనా చేశారా? అది చాలా జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చదవడంగా దయచేసి చదివి నెక్స్ట్ ఏం చేయాలి? ధ్యానించాలి. ఏంటంటే ఇప్పుడు మ్యాటరు ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు అనే ఒక రాజుగారి ఇంట్లో ప్రతి గర్భాన్ని మూసిపారేశారంట. ఏంటండి ఇది? సిచ్యువేషన్లోకి వెళ్దాం. అబ్రహాము దేవుడి చిత్తంలో, దేవుడి మాటకు లోబడి వేరే దేశం మీద నుంచి వెళ్తూ ఉండగా ఒకరోజు ఏం జరిగింది? ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ 1-2 వచనాలు చూడండి. 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. అంతే, ఏం జరగలేదు అక్కడ, తప్పేం జరగలేదు, ఇంకేం జరగలేదు. జస్ట్ చెల్లి అని చెప్పాడు భయపడి. మనవాడు ఏం చేశాడు? రాజుగారు అందంగా ఉందని చెప్పి జస్ట్ తీసుకెళ్ళాడు, అంతే అంతే, ఏం చేయలే. ఇప్పుడు అలాగా ఇష్టమైన భార్యని ఎవడన్నా చూసినా రగిలిపోద్దండి. బాగా ప్రేమించే భార్యని ఎవడైనా చూసినా కత్తి పెట్టేసేయాలి మిత్త మొగోడిగా. ప్రేమించే భర్తలకి అది. బాగా ప్రేమించే భార్యని ఎవడైనా ఒక మాట అన్నా భార్య మర్చిపోద్ది కానీ మొగుడు మర్చిపోడండి. ఎందుకని? ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు భార్య అంటే చాలా ఇష్టం అబ్రహాంకి. ఇద్దరు పెద్ద వయసులో కూడా సరసాలు ఆడుకున్నారని బైబిల్లో ఉంది. మన వాళ్ళు ఈ లోకంలో పెళ్ళైన సంవత్సరం వరకు సరసాలు ఆడుకున్న తర్వాత నుంచి గిరసాలు ఆడుకుంటారు. ఇంకా నువ్వు వేస్ట్, మీ నాన్న వేస్ట్, మీ అమ్మ వేస్ట్, మీ తాత వేస్ట్, నీ వంశమే వేస్ట్ అని సంవత్సరం తర్వాత వీళ్ళేంటో పెళ్ళికి 20, 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు అయినా సరసాలు ఆడుకుంటున్నారు చక్కగా. అది భార్య భర్తల బంధం అంటే. ఇప్పుడు చూడండి, భార్యని కళ్ళ ముందు తీసుకెళ్ళిపోయాడు రాజుగారు. మనోడికి బలం సరిపోదు, దేశంగా దేశంలో ఉన్నాడు రాజుగారు, ఏమీ చేయలేడు. ఏమీ చేయకపోయినా బాధపడతాడుగా. మా ఆవిడని తీసుకెళ్ళిపో అంటాడు. ఎవడైనా అంటాడా? మంచి వ్యక్తి, ప్రేమగల వ్యక్తి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది? మనసులో బాధపడ్డాడు. 318 మంది యోధులు ఉన్నారు అబ్రహాం దగ్గర. అందుట్లో ఒకడు వచ్చి, నా ఊహ వచ్చి, అయ్యగారు అమ్మగారిని తీసుకెళ్ళిపోయారు, అయ్యగారు మనం వెళ్ళిపోదాం, పదండి వెళ్దాం. రాజు అయితే ఏంటి, అయ్యగారు కొడదాం, చంపేద్దాం. వద్దురా, ఏమవుతుంది, టీ తీసురా, మంచి టీ తీసుకురా, అల్లం టీ తీసురా. భయపడుతున్నారు కదా మీరు, ఏమనుకోవద్దు, ఇలా అడుగుతున్నాను. అయ్యగారు భయపడుతున్నారు కదా రాజుగారికి. భయపడతాం కదరా, 4 రోజులు ఆగి ఏం జరిగింది? నన్ను పిలిచిన ఆయన నాకు తెలుసు, ఆయన నాకు ఏం వాగ్దానం ఇచ్చారో నాకు తెలుసు. అరే, నన్ను దూషిస్తే శపించేస్తా అన్నారా, నన్ను బాధ పెడితే ఎలా ఊరుకుంటారా? ఆయన మౌనంగా ఎందుకుంటారు? ఇప్పుడు చూడండి, ఈ సన్నివేశం జరిగింది, తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయే ముందు జనరల్గా ఏం జరగాలి? అబ్రహామే ఫైట్ చేసుకోవాలి భార్యను తీసుకెళ్ళినందుకు. అబ్రహామే వెళ్ళాలి, గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఆ ఊళ్ళో కొంతమందికి వెళ్ళి న్యాయం తీర్చమని అడుక్కోవాలి. ఏదో ఒకటి చేయాలి. అబ్రహాము ఎక్కడికి కదలడో, ఫోన్ చేయడు ఎవరికి, బయట వాళ్ళని రమ్మండో, లోపల వాళ్ళని పిలవడం, ఉన్న 318 మందిని యోధుల్ని వాడుకోడు, ఏమి చేయడండి, అలా మౌనంగా ఉంటాడు. ఏం జరిగింది చూడండి ఒకసారి. 7వ వచనం చదివితే షాక్ అయిపోతామండి. చాలా జాగ్రత్తగా చదవాలి. కాబట్టి మర్యాదగా నువ్వు ఇచ్చేలేదనుకో, ఎవరు ఎంటర్ అయిపోయారు? ఇప్పుడు దేవుడు స్వప్నమందు కనబడి వార్నింగ్ ఇస్తున్నారు. చూసారు ఎలా ఉందో? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొని. చూడండి, ఇక్కడ అర్థమవుతుంది మీకు. మర్యాదగా నువ్వు నాకు ఇష్టమైన
నా బిడ్డ భార్య నువ్వు ఇవ్వలేదు అనుకోరా, నువ్వు చచ్చిపోతావు కాదురా, నీతో పాటు అందరూ చచ్చిపోతారా. నాకు ఇది చదివినప్పుడు నా ఊహకు అందట్లేదండి బాబు. మరి మీ ఊహ అంటున్నా మీరు గొప్ప, నాకైతే నాకు పిచ్చి పెడుతుంది బాబు. ఇప్పుడు తీసుకెళ్ళింది ఎవరో? రాజుగారు. మగోడు కదా, ఆడను కూడా చంపేస్తాను నేను, నీ పిల్లల్ని కూడా చంపేస్తాను, మొహమాటం లేదు. ఏంటండి అది? అక్కడ వాగ్దానం చేశారు 12వ అధ్యాయంలో. కొన్ని సంవత్సరాల తర్వాత సన్నివేశం వచ్చినప్పుడు దేవుడే డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి, సృష్టికర్త, ఒరేయ్ నీ ఇంటికి వచ్చి నువ్వు తీసుకొచ్చిన ఒక ఆవిడ ఎవరో తెలుసా? ఒకని భార్య. నువ్వు ముట్టుకున్నావు అనుకో చచ్చిపోతావు, ఆలోచించినా చస్తావు. నువ్వు మంచిగా ఒక చెల్లిలాగా తీసుకెళ్ళి ఇచ్చేసావు అనుకో, బావగారు మా చెల్లి అని ఇవ్వలేదు అనుకోరా, నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలు చచ్చిపోతావు, నీ వంశం అంతా సమాధులు దొడ్డైపోద్ది. నాతో పెట్టుకో. మాకు దేవుడు కలగజేసుకోవడం ఏంటి? ఇప్పుడు నీకేదైనా బాధ వచ్చిందనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఒకసారి చనర్మే నువ్వే కలగజేసుకో, నాకేం సంబంధం, బిజీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ బిజీ యునో. నీకేదైనా బాధ వస్తే, నిన్ను ఎవడన్నా బాధ పెడితే, నిన్ను గాయం చేస్తే, నిన్ను మోసం చేస్తే, నీ యుద్ధం నువ్వే చేసుకోవాలి. ఒరే ఏడుస్తున్నాను, అయినా సరే నేను అర్థం నేనే చేసుకోవాలి, ఆయనకి అలా చేసుకోరు. ఎందుకని నీకు ఆయనకి ఏముండదు కాబట్టి కనెక్షన్. ఏం ఆఫర్ అండి, ఏం ఆశీర్వాదం అండి. అబ్బరా కార్లు బంగ్లాలు కాదండి బాబాయ్, కోడీశ్వరుడు అంబానీకి కూడా ఉన్నాయండి. నీ జోలికి వస్తే దేవుడు కలగజేసుకోవాలి. దేవుడు నీ జోలికి వస్తే, నిన్ను బాధ పెడితే, నిన్ను గాయం చేస్తే సృష్టికర్త ఎంటర్ అవ్వాలి రంగంలోకి. అది కృప అంటే, అది ఆశీర్వాదం. ఏముందండి కార్లు బంగ్లాలు సూట్లు, అది అన్యులు కూడా సంపాదించుకుంటున్నారు. కానీ ఈ ఫెసిలిటీ, ఈ కృప, ఈ వరం అన్యులకు ఉండదుగా. ఆడి కూడా శత్రువులు ఉంటారు, ఆ నోరు మూసుకుని ఏడ్చినట్టు కూర్చోవలసిందే. అదే గనక అబ్రహాము జోలికి వస్తే డైరెక్ట్గా సర్వలోకానికి చక్రవర్తి ఎంటర్ అయిపోతారు. వరే అబీమెలెకు మర్యాదగా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, మొత్తం నాశనం అయిపోతారా. ఆడొక్కడిని బట్టే ఆడు బాధపడతాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు ఆల్రెడీ, భార్యను తీసుకొచ్చినందుకు. ఆడు బాధపడితే నేను చూడలేనురా, ఆడు ఎడితే నేను తట్టుకోలేనురా. ఆడి మనసు గాయం అయిపోతే నా మనసు విలువల్ల ఆడిపోద్ది. ఏదో చేసేస్తాను, పరలోకం నుంచి ఏంట్రా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతా ఆడి కోసం. బా ఏం బంధం అండి దేవుడికి అబ్రహాంకి, ఏం సహవాసం అండి. అర్థమవుతుందా? ఇంకో సందర్భం చూద్దాం ఒకసారి. ఆదికాండం 12 సేమ్ 12వ అధ్యాయం ఇందా చూసాము, ఇప్పుడు మళ్ళీ అదే పని వెనక్కి వెళ్తున్నాం. 15వ వచనం చూడండి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడేది కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇది వేరే రాజు, ఇది వేరే దేశం, అది వేరే, లేకపోతే వేరే స్థలం, అక్కడ వేరే స్థలం. రాజులు వేరు, సందర్భాలు వేరు. అయ్యా మన దేశంలోకి ఒక మంచి అందగత్తు వచ్చిందయ్యా, వీళ్ళు నాశనం అయిపోను. ఆవిడ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 75 బయలుదేరాడు, ఈవిడికి 65, 10 ఏళ్ళు తేడా ఇద్దరికి. వీళ్ళ కళ్ళు పేలిపోను గాక. ఇప్పుడు ఫరో దగ్గరికి వచ్చి, రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక అందగత్త, ఈడు ఇంకా దారుణం. ఒరే ముసలంద, నా రాజ్యం ఏంటి, ఇంతమంది యవ్వనస్తులు ఉండగా ముసలిదాన్ని మీరు పొగిడితే ఆడు ఇంకా దారుణం. ఆడు అయినా పర్వాలేదు, తీసుకురండి ఒకసారి చూస్తా నేను అంటాడు. ఆడు ఈడు తేడా, ఈడు దేశం తేడా, ఈడు రాజ్యం తేడా, మొత్తం తేడా కదా. 65 ఏళ్ళ ఆవిడ అందంగా ఉండడం ఏంటండి? అందంగా ఉంది. ముందు పొగిడారంట. ఎవరక్కడ? ఆ ముసలిదాన్ని తీసుకురండి. చిత్తం ప్రభు అని చెప్పి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినందుకు మళ్ళీ సేమ్ స్టోరీ. అబ్రహాం బాధపడతాడు, అయ్యో నా భార్యను తీసుకెళ్ళారని. పనోడు వస్తాడు, అయ్యగారు బాధపడుతున్నారా, వెళ్దామా? ఎందుకురా, ఆయన వెళ్ళారు కదా. ఆయన ఎవరు? పెద్ద ఆయన చూసుకుంటాను, నోరు మూసుకుంటే మంచిదని చెప్పడం. అది చూడండి 2వ వచనం తర్వాత ఏం జరిగిందో. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారందరినీ వేదనలు కాదంట, మహావేదనల చేత బాధించను. ఇంట్లో పెట్టినందుకు. ఇంకేం తప్పు చేయలే, పాపం చేయలే, జస్ట్ ఇంట్లో పెట్టుకున్నందుకు. ఏరా రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు, మహారాజుగారు తలుచుకుంటే శాపాల కొదవా? చెప్పండి. రాజుగారు తలుచుకుంటేనే దెబ్బలకి, రాజుగారికి ఇప్పుడు మహారాజు గారు ఎంటర్ అయ్యి నీకుందరా నాది. చూడండి ఆ మాట చూడండి ఎలా ఉందో. ఫరోను అతని ఇంటి వారందరినీ వేదనలు కాదంట, మహావేదనల చేత బాధించాను. బాధిస్తానంటలా, బాధించేశారంట. మనోడు ఎవరక్కడ? ఆ అయ్యగారిని పిలవండి ఒకసారి. ఒరే నువ్వు నాశనం అయిపోతావరా, నువ్వు మామూలుగా
అబ్బా బాగా నిప్పులరా, అర్జెంటుగా మీ ఆవిడ తీసుకెళ్ళిపోరు. అరే ఇంకెప్పుడు కనబడద్దురా, మీకు దండం పెడతా, కావాలంటే ఏదైనా డబ్బు ఇస్తా బాగా, ఎందుకురా నువ్వు కామ్గా ఉంటావురా, ఈడేం చేతగానవాడేమో అనుకున్నావురా, మీ ఆవిడ తీసుకెళ్ళిపోతే ఈడేం పట్టించుకోడు అనుకున్నావు, కానీ నీ ఎదకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంట్రా, అబ్బా బాగా కొట్టారా, పిచ్చగొట్టు కొట్టారు బాబు. అరే పిల్లలు కూడా ఏడుస్తారు, అదే ఎవర్రా ఆయన కనబడకుండా కొడతారు ఏంట్రా బాబు. నేనే గొప్ప అనుకున్నాను రా బాబు, ఆయన ఎవరో నాకంటే గొప్ప పిచ్చగొట్టు కూడా ఎత్తాడు. బా ఏం జీవితం అండి, ఏం ఆశీర్వాదం, బాబా చెప్తూనే హృదయం పులకరించిపోతుంది. అది కదా ఆశీర్వాదం. నీకు బంగళాలు, నీ కారు కనబడకుండా ఉండాలి, కారు చిన్న సైజుగా ఉండాలి, పెద్దగా ఉండాలి, ఏ నీ బొంద ఏం కోరికలు అయ్యి. నీ జోలికి వస్తే చుక్కలు కనబడాలి. ఆడొచ్చి నీ కాళ్ళు పట్టుకుని బాబు మహాప్రభు మమ్మల్ని క్షమించి, మా ఇంటి వాళ్ళందరినీ క్షమించండి, అది కదా కృప, అది కదా ఆశీర్వాదం. ఇంకా నీ బతుకు చూడాలి. దేవుడు బిడ్డని చెప్పుకుంటావు, క్రిస్టియన్ అంటావు, సీనియర్ అంటావు, బైబిల్ బాగా చదువుతున్నాను అంటావు. నిన్ను ఎవరు తిట్టినా వాళ్ళకి తిట్టినందుకు దేవుడు వాళ్ళకి బహుమానం ఇచ్చినట్టు ఉంటుంది. నిన్ను తిట్టిన తర్వాత వాళ్ళు బాగుపడతారు, నిన్ను అసహించుకున్న తర్వాత అలా ఆనందిస్తూ ఉంటారు. అందరి ముందు పరువు తీసేసిన తర్వాత వాళ్ళకి పరువు పైకి లేస్తూ ఉంటుంది. కొంపదీసి దేవుడే నిన్ను బట్టి వాళ్ళని ఏమైనా ఆశీర్వదిస్తున్నారు ఒకసారి ఆలోచించుకో. కొంపదీసి ఏం ఆశీర్వాదం అండి. ఇప్పుడు ఒక పనిష్మెంట్ వేశారు, ఒరే ఆడు ప్రవక్త, ఆడు ప్రాజ్ఞతని నేను బతికిస్తా. ఇదేమయ్యా బాబు, అసలు ఆడెవడు రమ్మన్నాడు మా దేశానికి? నా జీవితంలో రాజుగా నేను ఎప్పుడు పైచేలో ఉన్నాను. నోరు మూసుకొని నువ్వు నీ కుటుంబ సభ్యులు లైన్ కట్టి ప్రేయర్ చేయించుకోండి అమ్మ అబ్రహాం చేత బంగారం ఉంటానే అని చెప్పి దేవుడు వెళ్ళిపోతే అబ్రహాం గారు నుంచున్నారు చక్కగా. రండి బాబు రండి ప్రార్థన చేస్తా, స్వస్థ ప్రార్థన, విడుదల ప్రార్థన. రాజుగారు వచ్చి క్షమించండి, మీ చెయ్యి నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయండి, నీ బతుకుదలే పోతానంట, మా ఆవిడకు కూడా చెయ్యండి, మా పిల్లలకు కూడా చేయండి, మా మనవరాళ్ళే. ఏమండి బాబు, శత్రువు వచ్చి ప్రార్థన అడుగుతూ ఉంటే, శత్రువు వచ్చి నా నెత్తి మీద చెయ్యేసి నన్ను క్షమించరా బాబు అంటే ఎలా ఉంటుందండి అసలు? మధ్య పిచ్చి లెగుస్తూ కదా. ఇప్పుడు సీక్రెట్ ఇది, ఇప్పటి వరకు బాగానే ఉంది. అసలు సీక్రెట్ ఏంటి? అబ్రహాంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎందుకు అబ్రహాంకి దేవుడు అంత కృప, అంతగా ఆశీర్వాదం ఇచ్చారు? అది కావాలి. ఇప్పుడు ఎంతమంది తెలుసుకోవాలనుంది? ఎంతమందికి అలాంటి జీవితం కావాలనుంది? నా జోలికి వస్తే ఏసేయాలని నేనేం చేయకూడదు, దేవుడే కలగ చేసుకోవాలి. నన్ను బాధ పెడితే, నన్ను గాయం చేస్తే, నన్ను ఎవడన్నా రోడ్డు మీద లాగితే దేవుడు వాళ్ళంతా చూడాలి. సీక్రెట్ చెప్పేస్తున్న యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇది అండర్లైన్ చేసుకోండి. నా స్నేహితుడు, దేవుడేమంటున్నారు? అబ్రహాము నా స్నేహితుడు. సూపర్. యాకోబు 2:23 కొత్త నిబంధన. నాకు పాత నిబంధన యెషయా చూసాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏం పేరుందంట? ఏం పేరు? ఏంట పేరు? నిజంగానే ఉందా బైబిల్లో? ఏం పేరు? అతను భయభక్తు దేవుడు బిడ్డ, వాళ్ళ వంశం దేవుడిలో ఉన్నారా? దేవుడు ఊరికి చెత్తర ఆశీర్వాదాలు ఏం చేయకుండా. ఇప్పుడు చూడండి, అబ్రహాం ఎవరంట? మీరేం చెప్తారు? దేవుడు మా స్నేహితుడు. స్నేహితుడా, నువ్వు అటువైపోయే కానీ వన్ సైడ్, వన్ వే తెలుసా మీకు? టూ వే ఉండదు, వన్ సైడే. నువ్వు చెప్పుకోవడమే, ఆయన చూపించి. ఆయన నీ గురించి చెప్పరు. సీఎం తెలుసా? అబ్బో సీఎం నువ్వు తెలుసా? అస్సలు. ప్రైమ్ మినిస్టర్ తెలుసా నీకు? అబ్బో రోజు చూస్తాను వీడియోలో. ఆయన నువ్వు తెలుసా? అబ్బో నాకు తెలుసండి. సీఎం నిన్ను పిలిచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇతడు నా స్నేహితుడని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మీ లెవెల్లో? ప్రైమ్ మినిస్టర్ ఆ మాట అంటే, అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచానికి చెప్తున్నా ఈడు నా స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అని అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఎలా ఉంటుంది ఆ లెవెల్లో? ఇప్పుడు సృష్టికర్త అబ్రహామును పిలిచి ఇతడు నా స్నేహితుడు. ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు భూమి ఆకాశాలకు చెప్పారు, కోట్ల మంది మనుషులకు చెప్పారు, కోట్ల దేవదూతలకు చెప్పారు, కోట్ల దెయ్యాలకు చెప్పారు, మొత్తానికి చెప్పేశారు ఈడు నా స్నేహితుడు. కోట్ల మంది ప్రజలకి చెప్పేశారు ఆయన, ఇదిగో ఇతడు నా స్నేహితుడు. దెయ్యాలకి చెప్పారు, కోట్ల దెయ్యాలకి, దేవదూతలకి ఇతడు నా స్నేహితుడు. ఏమండి బాబు, ఏం భక్తి చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ మొత్తం మీద జాక్పాటు. అది మామూలు విషయమా? తీసుకెళ్ళిన వాడికి ఉంటుంది యాక్చువల్గా ప్రశాంతత. అమ్మాయి తీసుకొచ్చానని. జనరల్గా అది సినిమా కాదు, రియల్ లైఫ్. అది
పక్కన వాళ్ళు అడుగుతారు కదా, అమ్మగారిని తీసుకెళ్ళిపోతుంటే ఏటి మీరు అలా ఉన్నా వంటు నీకు ఉంటుంది, తర్వాత ఆడుకుంటుంది. భర్త అనేవాడు ఎంత చేతగానోడైనా భార్య జోలికి వస్తే ఊరుకోడు. ఆడు కొడతాడు కానీ వేరే వాళ్ళు కొడతానంటే ఊరుకోడు. అయినా ఏమంటలేదు మనోడు, మౌనంగా ఉంటాడు, దేవుడు చూసుకుంటారంటాడు అంతే. ఆయన వెళ్ళిపోతారు ఇంకా ఎక్కడికైనా. ఎప్పుడు అన్యుడితో కూడా దేవుడు మాట్లాడేస్తారు. ఏమండి ఎంత భయపడితే ఈ రాజుగారు వెనక్కి తీసుకొచ్చారు ఒకసారి చెప్పండి. ఏ రేంజ్లో ఇచ్చారో స్వరం. మనతో మాట్లాడేటప్పుడు నా కుమారుడా అలా ఉంటుంది. శత్రువుతో రే హమా ఏంటి సౌండు. శత్రువుతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుందండి. ఆయన భయంకరుడు. ఆయన రెండో పేరు ఉంటుంది భయంకరుడు. ఎలా భయపెడితే ఏం చేశారో మనకు తెలియదు. అటు గడగడగా వచ్చేసి బాబు నీకు దండం, నీ భార్య ముసలిదానికి ఓ దండం, ముసలిదాన్ని చూసి నీకు అరే వీళ్ళని కానీ చంపేండి వీళ్ళందరూ వీళ్ళే కదరా నన్ను పొగిడి నా దగ్గరికి వచ్చి నా జీవితంతో మా మనవరాలు మా చెల్లి కూతురు ప్రెగ్నెన్సీ పోయిందిరా వీడి వల్లే. గర్భాలు మూసేశారంట. ఒక ఇంట్లో ఎన్ని గర్భాలు ఉంటాయండి? వంశంలో అయితే ఎక్కువ గర్భాలు ఉంటాయి, అవునా కదా? గర్భాలు మూసేయడం ఏంటి? ఇంటి వారందరినీ మహావేదనల చేత బాధించేశారంట. ఎవడు రాడు నన్ను ఎందుకు అరేసి నా దగ్గరికి నిజంగా ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఎవడైతే పొగిడారో ఆడుకుంటుందండి రాజుగారి చేతిలో. ఒరే మీరు పొగడతా వాళ్ళే కదా. నేను ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలా వాళ్ళ మీద చేయడానికి ఏముండదు, గ్యారంటీ నాశనం వాళ్ళు. అరే రాజు చొక్కలు చూపించేశారా? ఆయన రాకుండా నన్ను ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళేది చేశాడేంటరా మనోడు. ఎలా ఉంటుంది అసలు ఆ సన్నివేశంలోకి వెళ్ళండి. వింటున్న మనకి ఇంత మజాగా ఉంటే అనుభవించిన అబ్రహాంకి ఎలా ఉంటుందండి? నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను ఏడిపించిన వాళ్ళు, రోడ్డు మీద నీ పరువు తీసేసి నీ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి ఏమీ జరగదండి. జరగకపోయినా బాగానే ఉంటుంది నీకు. వాళ్ళు ఇంకా పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడు నీకు బీపీ షుగరు భలే ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తున్నాం. పర్ఫెక్ట్ ఒక సబ్జెక్ట్ ఉంది చూసారా. ఇప్పుడు ఎందుకు దేవుడు అబ్రహాంకి అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం ఇచ్చారు? నీకు కూడా కావాలంటే అబ్రహాం ఏం చేశాడో నువ్వు అదే చెయ్యి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. నేను మీ దగ్గరకు వచ్చి నీకు నా ఫ్రెండ్ని చూపిస్తా. నా బెస్ట్ ఫ్రెండా ఎంత బాగా క్లోజ్. ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం. ప్రతిరోజు వారానికి వస్తారా? రోజు ఎలా కుదురుద్ది? రోజు మాట్లాడుకుంటాం మేము. అంత బెస్ట్ ఫ్రెండ్. రోజు మేము మాట్లాడుకుంటాం, రోజు చూసుకుంటాం. అటువంటి వ్యక్తిని పరిచయం అంటావా? పరిచయం ప్లీజ్ అనగానే నేను గబగబా మిమ్మల్ని కారులోనో బస్సులోనో లారీలోనో తీసుకెళ్ళి ఒక అడుక్కునేవాడిని చూపించి ఈడే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా అనుకో, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి ఏమైనా ఎక్కిందా? అడుక్కునేవాడు. నేనేం చెప్పాను? రోజు చూసుకుంటా ఉన్నామా? ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు నా రోడ్డు చివర ఉంటాడు ఈడు అడుక్కునేవాడు. రోజు చూసుకుంటామా లేదా? చూసుకుంటాం. మాట్లాడుకుంటామా లేదా? రోజు భిక్షం అడుగుతాడు నన్ను. అయ్యా ఒక 10 రూపాయలు ఉన్నాయా, రోజు మీ పేరు చెప్పుకొని భోజనం చేస్తాను, నాకు ఆల్రెడీ ₹1,00,000 శాలరీ, రోజు వేస్తున్నాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుంది? ఇది కావాలి ఇంపార్టెంట్. మీకు ఎలా ఉంటుంది నేను ఆడిని బెస్ట్ ఫ్రెండ్ అంటే? మరే పిచ్చి పట్టిన ఆడేలా ఫ్రెండ్ అవుతాడరా? ఫ్రెండ్ అంటే కాలేజీలోనో బిజినెస్లోనో చుట్టాల్లోనో అది వేరు కదరా. ఇంటికి రావటం లేకపోతే నీ కష్ట సుఖాలు అది ఇది అడుక్కునేవాడు ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? పిచ్చిగా పట్టిందా అంటారా? నేను అడిగాను అనుకో మధ్యవర్తిగా, దైవజనుడిగా, ప్రభువా మీకు వీళ్ళకి సంబంధం ఏంటంటే వాళ్ళు అడుక్కునేవాళ్ళు నా స్నేహితులు కాదు. రోజు నా దగ్గరికి వచ్చి అడుక్కుంటారా. సమస్యల కోసమే నా దగ్గరికి వస్తారు, కోరికల కోసమే నా దగ్గరకు వస్తారు, కానీ నాతో స్నేహం చేయరురా. అడుక్కునేవాళ్ళురా. వాళ్ళు అడుక్కునేవాళ్ళు. కూర్చుంటే నుంచుంటే నాకు ఏదో వస్తుంది, నాకు మంచి ఉద్యోగం వస్తాయి, నాకు మంచి మొగుడు వస్తాడు, నేను ప్రార్థన చేస్తే నాకు ఇల్లు కట్టబడిద్ది. కూర్చుంటే నుంచుంటే సమస్యలు కోరికలు పొద్దున 3ంటికి లేచినా అప్పులు తీర్చండి ప్రభువా, నేను తట్టుకోలేకపోతాం ప్రభువా. అర్ధరాత్రి పడుకునేప్పుడు ప్రార్థన చేసిన అయ్యా కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా. దేవుడు నిన్ను బట్టి ఏం చెప్తాడు తెలుసా? సాక్ష్యం, అబ్రహాం నా స్నేహితుడు అని చెప్పిన దేవుడు నిన్ను నా దగ్గర అడుక్కునేవాడేడు. రోజు అడుక్కుంటాడు. సంవత్సరాలైన ఇటు అడుక్కుంటాడు తప్ప నాతో స్నేహం మాత్రం చేయడేడు, నాతో సహవాసం మాత్రం ఉండదు.
నా కృప కావాలి, నేను ఇచ్చే ఆశీర్వాదం కావాలి, నా కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు చూస్తాడు. కానీ నా ముఖంలో ముఖం పెట్టి ఏనాడు నాతో మాట్లాడలా. నా ముఖం వైపు చూడరు, నా చేతి వైపు చూస్తారు. వీళ్ళందరూ అడుక్కునే వాళ్ళని మీ గురించి సాక్ష్యం ఇస్తారు నా దేవుడు. మీలాంటి వాళ్ళ కోసం దేవుడు దిగిరారు. మీలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎవరితో మాట్లాడరు. మీలాంటి చెడిపోయిన స్వార్థంతో నిండిపోయిన వాళ్ళ కోసం దేవుడు శత్రువులతో మాట్లాడరు. మీరే మాట్లాడుకుంటారా? ఎందుకురా మిమ్మల్ని పిలిచింది? ఆ సమస్యలు తీరుస్తానని చెప్పాను నేను, మీకు కోరికల కోసం పిలిచింది నిన్ను. చూద్దాం ఒకసారి ఆదికాండం 3:8 చదవండి ఫాస్ట్గా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా చాలు. ఇప్పుడు చూడండి ఒక్కసారి జాగ్రత్తగా ఆదికాండం 1వ అధ్యాయం చూడండి 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయగము. చాలు. 27 చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను. చాలు. దేవుడు తన స్వరూపంలో ఆదామును అవ్వని సృష్టించి ఏదైనా తోటలో పెట్టి, అరే ప్రతిరోజు నేను పరలోకం నుంచి మీ ఇద్దరి కోసం వస్తానురా, నాకు కొంతసేపు గడుపుకుందాం, చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని చెప్పారు. అలాగే ప్రతిరోజు పరలోకం నుండి దేవుడు భూలోకానికి ఏదైనా తోటకొచ్చి ఆదామా అవ్వా రండి అనగానే ఆదాము అవ్వ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు వచ్చారు, తండ్రి వచ్చారు అని ఒక ఫెలోషిప్ ఉండేది, ఒక సహవాసం ఉండేది, ఒక స్నేహం ఉండేది. దేవుడు అందు నిమిత్తమే మానవుల్ని చేసిన కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆయనతో సహవాసం చేయటానికి. ఆయన స్వరూపం మనకి ఎందుకు ఇచ్చారు, ఆయన పోలిక మనకి ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయనతో సహవాసం. పిల్లల్ని ఎందుకు అంటారు? ఈ లోకంలో మనుషులు పేరు కోసం, పరువు కోసం, నాలాగా నా పిల్లలు, నాలాగా ఒక బంధం కోసం ఆ పిల్లలు మేము కలిసి ఉండాలి, ఒక కుటుంబం కోసం. ఇది రియల్గా నిజమైన కారణం. ఇది పిల్లల్ని కంటానికి గల కారణం. దేవుడు కూడా తన స్వరూపంలో ఉన్న పిల్లల్ని ఎందుకు సృష్టించారు, నిర్మించారు అంటే రోజు నా పిల్లలు నాతో కొద్దిసేపు అయినా గడుపుతారు, 24 గంటల్లో కొద్దిసేపు అయినా నాతో సంభాషిస్తారు, కొద్దిసేపు అయినా నాకు విలువ ఇచ్చి ఇవన్నీ మీరే ఇచ్చారు ప్రభువా, లవ్ యూ డాడీ అని చెప్తారు. పక్కెళ్ళిపోయింది, పూర్తిగా పక్కెళ్ళిపోయింది. క్రైస్తవం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఆలోచించండి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచారు? నీ సమస్యలు తీర్చి నిన్ను గొప్ప జనాంగం అలా పిలవాలా? బైబిల్ చూడండి ఒకసారి, 1 కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వ్యక్తిగత సహవాసం. ఇది 30 రూపాయల పాలకోవా స్టోరీ కాదు, వ్యక్తిగత సహవాసం. మత్తయి సువార్తలో నీవు వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రితో గడుపు. వ్యక్తిగత సహవాసం, ఇండివిజువల్గా. సంఘ సహవాసం వేరు, వ్యక్తిగత సహవాసం. దీనికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా 2 ఒకటే అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పిన తప్పగా అర్థం అవుద్ది కాబట్టి. భార్యాభర్తలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు, 4 కుటుంబం. అవునా? భార్యాభర్తలు పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, పిల్లలు లేనప్పుడు మాట్లాడుకునే మాటలు ఒకేలా ఉంటాయా? అచ్చే ఒకేలా ఉంటాయి, సేమ్. పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరు, పిల్లలు లేనప్పుడు అన్యోన్యం వాళ్ళిద్దరి మధ్య బంధం వేరుగా ఉంటుంది. అవునా? భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకునేది వ్యక్తిగత సహవాసం, దేవుడికి నీకు ఉండాల్సిన క్లోజ్నెస్ అది. సంఘ సహవాసం పిల్లలు అందరూ కలిసి మాట్లాడుకునేది సంఘ సహవాసం. వ్యక్తిగత సహవాసం నీకు ఉందా? నీ దేవుడితో ఒక బంధం ఉందా? నీ దేవుడితో నువ్వు స్నేహం చేస్తున్నావా? అబ్రహాంలాగా విగ్రహారాధన నుంచి పిలువబడ్డావు, శాపగ్రస్తమైన జీవితంలోంచి పిలువబడ్డావు. మరి పిలిచిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? పిలిచిన దేవుడితో సహవాసం డైలీ క్రమంగా చేస్తున్నావా? చేస్తే నీకు కూడా కృపిస్తారు. ఎటువంటి సహవాసం చేయాలి తెలుసా? 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవుడికి మనకి ఏ సహవాసం ఉండాలి? అన్యోన్య సహవాసం ఉండాలి. దేవుడితో బిజినెస్ చేయకూడదు, దేవుడితో
లావాదేవీలు చేసుకోకూడదు. దేవుడితో నాకు అది ఇస్తావా ప్రభా, నాకు ఇది ఇస్తావా ప్రభా, ఇవ్వా ప్రభా, అలుగుతాను ప్రభా, గది గుడ్డని చేయకూడదు. అది సహవాసం కాదు. నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా దానియేలుకి ఏం తక్కువ? సెంట్రల్ మినిస్టర్ నిత్యము క్రమం తప్పకుండా అనుదినము యథాప్రకారంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు. నిత్యము దేవునితో ఒక ఫెలోషిప్ ఉందా, ఒక బాండింగ్ ఉందా, ఒక బంధం ఉందా? అమ్మో నా దేవుడు బాధపడతా, నా దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు తెల్లవారుజామున, ఆ ఫీలింగ్ ఉందా? అమ్మో ఈ పని చేస్తే నా దేవుడు బాధపడతారు. దేవుడికి అబ్రహాంకి ఆ రిలేషన్ ఉంది. ఎంత రిలేషన్ అంటే తన స్నేహితుడైన దేవుడు అడిగారని తనకిష్టమైన కొడుకును కూడా కత్తిపెట్టి చంపేసేంత రిలేషన్ ఉందండి. చాలామంది ఈ లోకంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి స్పెషల్ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరికి ఇవ్వని ప్రాధాన్యత తన ఫ్రెండ్కి ఇస్తారండి. అరే నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా, ఎవరికి చెప్పని నీకు చెప్తున్నా, ఎవరికి ఇవ్వని విలువ నీకు ఇస్తున్నా, నీకోసం ఎంతైనా ఖర్చు పెడతా, ఎక్కడికైనా వస్తా, ఎంత దూరమైనా వస్తా, ఎన్నైనా మాట్లాడతా. అది ఫ్రెండ్షిప్. నువ్వు నిజంగా దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే దేవుడి కోసం ఏదైనా భరిస్తావు, దేవుడిని సంతోషపెడటం కోసం ఏదైనా చేస్తావు. ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, నేను కూడా ఆయన కోసం ప్రాణం పెట్టేందుకు ప్రేమించాలి. ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నారు, నేను కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన నాతో ఉండాలని కోరుకొని నాలోకి వచ్చేసారు, నేను కూడా ఆయనతో కొంతసేపు గడుపుతా. ఆయన నాలో నివసిస్తున్నారు, నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇలా ఉంటుంది ఖచ్చితంగా. ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో నివసించును. నీలో నివసించే దేవుణ్ణి లోపల పెట్టి ఆయన చూస్తూ ఉండగానే లోకంలో ఫ్రెండ్షిప్ చేస్తావు. ఆయన చూస్తూ ఉండగానే పిల్లలతో సరదాగా ఉంటావు. ఆయన చూస్తూ ఉండగానే కొలిక్స్తో ఎంజాయ్ చేస్తావు. ఆయన్ని మాత్రం పట్టించుకోవు. అదేం భక్తి, అదేం క్రైస్తవ్యం, నాకేం అర్థం కావట్లా. బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? సువార్తల్లో ఉంటుంది. ఆయన కొండ మీదకి ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఎందుకు పిలిచారో తెలుసా? తనతో ఉండుటకు పిలిచారంట, తనతో ఉండటానికి పిలిచారంట, తనతో గడపడానికి పిలిచారంట. ఆయన మన యందు వాంఛ కలిగి ఉన్నారు, ఆయన మన యందు ఆశ కలిగి ఉన్నారు. నా పిల్లలు నాతో సహవాసం చేయాలి, నా పిల్లలు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, నా పిల్లలు నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు మొదటి స్థానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఈరోజు అది ఎక్కడా జరగట్లేదు. సేవకుల కోరికలు వేరు, విశ్వాసుల కోరికలు వేరు. సేవకులు అయ్యా వాళ్ళలాగా నేను కూడా కారులో తిరగాలి, ఆ సేవకుడిలాగా నేను కూడా అయ్యా చేయి పెడితే జరిగిపోవాలయ్యా, ఆ సేవకుడు సూట్లు వేసుకుని నేను కూడా సూట్ వేసుకోవాలి ప్రభా. ఈ సేవకుల కోరికలు, విశ్వాసుల కోరికలేమో ఇల్లు కావాలి, బంగారం కావాలి. నేను ఎప్పటి నుంచో దేవుణ్ణి అడుగుతున్నాను, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పాలరాతి ఇల్లు కట్టుకోవాలి, దాని కిందే సమాధి కూడా కట్టుకోవాలి. నేను ఇవే ఎప్పుడు చూసినా, నువ్వు కూర్చున్నా, ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుడి దగ్గర నుంచి నాకు ఏదో కావాలి. దేవుడికి నీ మీద ఎంత మండిందంటే, అబ్రహాం పట్ల ఎంత ఆనందం కలిగిందో నీ మీద అంత బాధ కలుగుతుంది. అబ్రహాం యొక్క స్నేహం దేవుడికి ఎంత నచ్చిందో తెలుసా? ఎంత బాగా దేవుడు ఎంత ముగ్ధుడైపోయారో తెలుసా? పిలిచారు 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. దేవుడు అబ్రహాం చెప్పినట్లే చేశాను, దేశాన్ని వదిలేశాడు, దేవుడి మీద ప్రేమతో బంధువులను వదిలేశాడు. ఆ తర్వాత పూర్తి కొద్ది మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటప్పటికి ఇంకా దేవుడికి పిచ్చి పట్టేసింది. నా కోసం అన్నీ చేస్తున్నాడు, నేనంటే ఇష్టపడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు లోబడుతున్నాడు, నాతో ఒక బంధం కలిగి ఉన్నాడు అని ఎంతగా ముగ్ధుడైపోయారు తెలుసా? చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఆదికాండం 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. సృష్టికర్త, ఆయన వలన మనం పుట్టాము, ఆయన మనం సృష్టించారు. సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, ఆయన సృష్టించిన ఒక మట్టి మనిషికి ఎంత విలువిస్తున్నారు తెలుసా? నేను చేయబోయే కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర దాయగలనా? మనసు దాయలేకపోతుంది. ఇంకా చెప్పేస్తాను బాబు, నేను అవలగా మరి ఎట్టారా అబ్రహాం, చెప్పండి ప్రభా, నువ్వంటే పిచ్చిరా, నీ స్నేహం నచ్చిందిరా, నీ ప్రేమ నచ్చిందిరా, ముగ్ధుడైపోయానురా, నేను చేయబోయి చెప్పేస్తాను. మామూలుగా చెప్పను రా, నేను ఎవరికి చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగత్తు మొత్తాన్ని రక్షిస్తున్న, పరిపాలిస్తున్న దేవుణ్ణి ఎందుకోరా నువ్వు నా మనసుని గెలుచుకున్నావురా, నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చిందిరా, నా పట్ల నువ్వు చూపించే ప్రేమ, గౌరవం, విలువ సూపర్ ఉందిరా, ఇంకో సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తున్నాను రా. చేయబోయే కార్యాన్ని దేవుడు ఒక మనిషికి చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాదు. భూమి ఆకాశాలకి ప్రభు, ప్రపంచాలని మహత్తు గల మాటతో కలగజేసిన దేవుడు
నీకెంత విలువిస్తారో తెలుసా? నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు చెప్పకుండా ఆయన ఇది చేయరు. అదే అధ్యాయం చివరి వచ్చిన చూడండి, షాక్ అయిపోతారు. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్బో, ఇది ఎలా ఉంటుందో తెలుసా నాకు? సుబ్బారావు అప్పారావు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఫలానా రోజు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ప్రతి ఆదివారం కలుసుకొని మాట్లాడుకొని అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాను. అలా ఉంటుంది. దేవుడు అబ్రహాంతో మాట్లాడు చాలించిన తర్వాత, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు, దేవుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఎలా ఉంది? దేవుడు మాట్లాడి పరలోకానికి వెళ్ళిపోయారంట. ఎంత ఆశతో ఆదాము దగ్గర అది కోరుకున్నారు. చల్లపూట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆశపడితే మళ్ళీ అబ్రహాము దేవుని సంతోషపెట్టి ఆ కనెక్షన్ మెయింటైన్ చేశాడు జీవితాంతం. ఆదాం పోగొట్టుకున్నాడు, అబ్రహాం నిలబెట్టుకున్నాడు, కృపని కాపాడుకొని ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా అబ్రహాం చరిత్రను చెప్పుకుంటున్నాం మనం, అబ్రహాం జీవితాన్ని చెప్పుకుంటున్నాం. మరి నీ పరిస్థితి ఏంటి? మహోన్నతుల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ వాక్యమైన దేవ సూటిగా మాతో మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. మీ ప్రజలు ఎలా ఉన్నారో మీరు తెలియజేసిన విధానం చాలా గొప్పది ప్రభా. అడుక్కునే వాళ్ళగా, బిజినెస్ చేసేవాళ్ళగా మీతో ఉంటున్నారే కానీ మీరు కోరుకున్నట్లు సహవాసం కలిగి ఉండట్లేదు, బంధం కలిగి ఉండట్లేదు. ఎంతసేపు నాకేమిస్తారు ప్రభా, నాకేం ఇవ్వలేదు కాబట్టి నేను వదిలేస్తాను మిమ్మల్ని అని ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రభా. ఏమి ఇవ్వాలి ప్రభా? ప్రాణమే ఇచ్చేశారు, నిత్య నరకుని తప్పించారు. ఇంకెంతకు మించి ఇంకేముంటుంది ఇవ్వటానికి? మీరే మా దగ్గరికి వచ్చి సొంతం అయిపోయారు. ఇంకెంతకు మించి ఏముంటుంది ప్రభా ఈ భూమి మీద? ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి, మనోనేత్రాలు తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరి కనువిప్పు దయచండి, వాక్యం ద్వారా వెలిగించండి ప్రజల్ని ప్రభా. బుద్ధి చెప్పండి, గడ్డి పెట్టండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ వైపు చూడాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మీతో సహవాసం చేయాలని ఒక ఆశ పుట్టించండి యేసయ్య నామంలో. తృష్ణ పుట్టించండి యేసయ్య నామంలో. అయ్యో లోకం వద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని హృదయంలో స్థానం కావాలని జీవించే కృప దయచేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను తండ్రి.